ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఒక పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. విజయవాడలో డీఎస్సీ వ్యవహారానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. అయితే ఆ నిరసన జరుగుతున్న సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒకసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న ప్రతిపక్ష నేతల మీద కోడిగుడ్లతో ఆయన దాడి చేశారని, అంతటితో ఆగకుండా చాలా దారుణంగా ప్రవర్తించారని తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద రావడం జరిగింది. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ బోండా ఉమ ఆయన అనుచరుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరసన తెలుపుతున్నటువంటి మల్లాది విష్ణుని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచిందనేది వైసీపీ యొక్క వాదన. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తే లేదా హద్దులు దాటితే వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు పోలీసులు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా వీధిలోకి వచ్చి చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది అని వైసీపీ తీవ్రంగా క్వశ్చన్ చేస్తోంది టీడీపీని ఈ విషయంలో. ప్రభుత్వం నుంచి పోలీసులు వెళ్ళి ఆ ధర్నాన్ని అడ్డుకుంటే అది వేరే కథ. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే నేరుగా వచ్చి బెదిరింపులకు దిగాడనే ఆరోపణలు రావడం, ఇది సొంత పార్టీకి అంటే టీడీపీకి రాజకీయంగా నష్టం చేస్తుంది కదా అంటున్నారు. ఇది పరోక్షంగా ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దిగజార్చేలా ఉంది కదా అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత వ్యవహారం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత గురించి కూడా దేవరపల్లి పర్యటనలో జరిగేటువంటి పరిణామాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి అంటుంది వైసీపీ మీడియా. ఆయన పర్యటన సందర్భంగా కొవ్వూరు డీఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక అధికారిక లేఖ ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తుందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనకు ఒక ప్రైవేట్ కార్యక్రమంగా పేర్కొంటూ హెలీప్యాడ్ దగ్గర పోలీస్ శాఖ ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయొద్దు అని ఆ లేఖలో చాలా క్లియర్గా రాశారంటూ ఒక లేఖ వైరల్ అవుతోంది వైసీపీ మీడియాలో. అది ఇంకా కరెక్ట్గా తెలియదు. సో డబుల్ బ్యారికింగ్ కూడా మీరే రెడీ చేసుకోవాలి, హెలీప్యాడ్ దగ్గర భద్రత కోసం మీ పార్టీకి చెందినటువంటి వాలంటీర్లను మీరు పెట్టుకోవాలి అని ఆదేశించడం సంచలనం సృష్టిస్తోంది అంటుంది వైసీపీ మీడియా. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా ఇలాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి నిరంతరం సెక్యూరిటీ రిస్క్ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా, ఎవరు అధికారంలో ఉన్నా. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజా జీవితంలోకి వచ్చి పర్యటనలు చేస్తుంటే దాన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేయడం చేస్తూ పోలీసులు పక్కకు తప్పుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి వైసీపీ వైపు నుంచే. ఒకవేళ బందోబస్తు ఇవ్వడానికి ఎక్కువ మంది పోలీసులు లేరు అనే పరిస్థితి ఉంటే భద్రతా కారణాలను ఇచ్చా ఆ పర్యటనకి మేము అనుమతి నిరాకరిస్తున్నాము అని మెన్షన్ చేసినా సరిపోతుంది. కానీ పర్యటనకు అనుమతి ఇచ్చి భద్రత మాత్రం మేము ఎవరూ మీరే చూసుకోవాలని చెప్పడం చట్టపరంగా ఇది చెల్లదు అని వైసీపీ యొక్క వాదనగా ఉంది. గతంలో కూడా తిరుమతి స్విమ్స్ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా లేవని ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఖాళీగా లేవని దాన్ని కోర్టు తప్పబట్టిన సంఘటనలు ఉన్నాయి. ప్రాణరక్షణ, వైద్యం ఇలాంటి అత్యవసర విషయాల్లో బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి అవకాశం అసలు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేది వైసీపీ మీడియా యొక్క వాదనగా ఉంది.